కాపీ పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. అలాగే కాయలు కూడా తీసారండి మా అత్తయ్య వారు. చూడడానికి ఎంతో అందంగా ఉన్నటువంటి ఈ కాపీ పళ్ళుని తీయడానికి చాలా కష్టపడాలండి. అదైతే ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ తీసున్నాను, త్వరలో రాబోతుందండి. అలాగే ఈ వీడియోని కూడా ఒకసారి పూర్తిగా చూసేయండి. మిల్లు దగ్గర ఇలా తొట్టు ఉంటుంది, ఆ తొట్టికి పళ్ళు అలాగే వాటర్ వేసుకొని మనం ఒక చేత్తో పళ్ళును పెట్టుకొని ఒక చేత్తో తిప్పాలండి. తిప్పుతుంటే ఇలా పళ్ళు వస్తుందండి, పళ్ళు రావు. పప్పు మాత్రమే కిందకు వస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో పప్పు. ఇలా తీసుకున్న పప్పుని ఇలా 2 రోజులు ఊరబెట్టాలండి. ఊరబెట్టుకున్న వాటిని మనం తీసుకొని ఒక చిన్న తొట్టిలో ఇలా పోసుకోవాలండి. ఎందుకు ఇలా పోస్తామంటే వాటిని నీటితో చాలా శుభ్రంగా కడగాలండి. ఎందుకంటే దిసు ఉంటుంది కాబట్టి ఆ దిసు మొత్తం పోయేంత వరకు ఇలా వాటర్తో నున్నగా కడుగుతూ ఉండాలి. ఎంత వాటర్తో కడిగితే కాఫీ అంత బాగుంటుంది. అలా తీసుకున్న వాటిని ఇలా మనం వీధి నింపులు ఆరబెట్టుకోవాలండి. ఎందుకంటే ఆరితే మన కాఫీ